నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అయోధ్య సాక్షిగా కొన్ని కథనాల ప్రకారం జనసేన, టీడీపీ అలాగే బీజేపీ పొత్తులో వెళ్ళబోతున్నాయి రాబోయేటువంటి ఎన్నికల్లో అని చెప్పేసి అని వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? ఈ పొత్తు అనేది అసలు అవుతుందా అవ్వదా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి చాలామంది సీనియర్ నాయకులు వెళ్ళడం జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది బీజేపీ నాయకులు చాలా సీక్రెట్గా కలిశారు అనేటువంటి వార్తలు చాలా గట్టిగా వినిపించాయి. ఆ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా ఇది కూడా బాగా వినిపించింది. సో ఇందులో భాగంగా అటు టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కలవబోతోంది. పొత్తుగా ఈ మూడు కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి వార్తలు కూడా కథనాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఈ పొత్తు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అంటే పొత్తు ఏమో తెలియదు, కానీ మేబీ ఇప్పుడు మొన్న తెలంగాణలో ఎన్నికల్లో షర్మిలా గారు ఎలాగైతే బయట నుంచి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారో, టీడీపీ, జనసేనకి బీజేపీ పోటీ చేయకుండా మద్దతు కూడా ఇవ్వచ్చు. మేబీ 1-2 స్థానాల వరకు పోటీ చేయొచ్చు. బట్ బీజేపీ అంత ప్రభావం లేదు కాబట్టి ఉన్నా కూడా ఇప్పుడు జనసేనకే 3-4 స్థానాల వరకు ఇస్తామంటున్నారు అవుట్ ఆఫ్ 25 ఎంపీ స్థానాలు. అలాగే అసెంబ్లీ స్థానాలకు వస్తే 30 స్థానాల వరకు ఇచ్చే అవకాశం ఉందని కూడా అనుకుంటున్నాం. సో టీడీపీ మిగతా 145 స్థానాలకు కూడా టీడీపీ పోటీ చేసేలాగా, ఒక 30 స్థానాలు జనసేన చేసేలాగా. వీళ్ళిద్దరికీ ఇప్పటికే ఆ 30 స్థానాలకు ఆల్రెడీ అక్కడ టీడీపీ వాళ్ళు బలంగా పనిచేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలని తర్జన పడుతున్న ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనకే ఇప్పటికే సీట్ల సర్దుబాటులో ఇంకా కొలిక్కిరాని నేపథ్యంలో బీజేపీని ఇంకెక్కడ తీసుకొచ్చి పెడతారు? సో బీజేపీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుందంటే కూడా మనం వార్తలు చూస్తున్నాం. అయితే ఎక్కడ ఈ విధమైన అభిప్రాయం రావడానికి, లేదంటే ఇది బయటికి ఇలాగా బీజేపీ పెద్దలు బాబు గారితో స్పెషల్గా మంతనాలు జరుగుతున్నారనే వాదం బయటికి రావడానికి కారణం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి. మరి ఆయనకి ఆహ్వానం వెళ్ళిందో లేదో తెలియదు. ఒకవేళ వెళ్ళినా ఆయన వేరే మైనారిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి వెళ్ళలేదా అనేది ఒక క్వశ్చన్ మార్కు. అక్కడ చూస్తే కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణలో చూస్తే కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికీ వేరు ప్రతిపక్ష పార్టీలే కాబట్టి, సో రేవంత్ రెడ్డి గారు పైగా లేరు, ఉంటే వెళ్ళేవారేమో. ఆయన ఇక్కడ దుబాయ్లో ఎక్కడ ఉన్నారు. ఇకపోతే ప్రధాన ప్రతిపక్ష నేత మన కేసీఆర్ గారు వెళ్ళలేదు అనేది ఒక వాదం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు, ఇక్కడ కేసీఆర్ గారు వెళ్ళలేదు. బట్ కేసీఆర్ గారు కూడా తుంటి ఎముక ఆపరేషన్ అయింది కాబట్టి, బెడ్ రెస్ట్ అవసరం కాబట్టి ఇప్పుడు జర్నీ చేయకపో ఉండొచ్చు. లేదా అయోధ్య దానికి వెళ్తే మైనారిటీ ఓట్లు ఎక్కడ మనకు పోతాయో రాబోయే లోక్సభ ఎన్నికల్లో అనే భయపడి కూడా వెళ్ళకపోయి ఉండొచ్చు ప్రముఖ నేతలు ఎవరైతే ఉన్నారో. బట్ టీడీపీకి అది లేదు, ఆ అపవాదు లేదు. మైనారిటీలైనా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా టీడీపీలో బాగానే మనగలుగుతారు, టీడీపీని బాగానే ఉంటారు అందులో అనే ఫీలింగ్ ఉన్నది కాబట్టి మేబీ ఈయన వెళ్ళారేమో. దానికి తగ్గట్టుగా మన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఒక ట్వీట్ చేశారు. అధినేతతో ఇలాగ అయోధ్యకు బయలుదేరాను నేను అన్నట్టుగా పోస్ట్ చేశారు. సో ఆయన కలవడ్డం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఆంధ్రాలో ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో ఇద్దరు నాయకులు కూడా అక్కడ కనిపించారు, ప్రత్యక్షమయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షమయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షమయ్యారు. అఫ్కోర్స్ వీళ్ళతో పాటు చాలామంది ప్రముఖులు, క్రికెటర్స్, యాక్టర్స్, నాయకులు, ఆల్మోస్ట్ ఆల్ ప్రముఖులందరికి కూడా వెళ్ళిందండి. ముఖ్యమంత్రులకు కానీ ప్రధాన ప్రతిపక్ష నేతలకు కానీ వెళ్ళింది. కాకపోతే కొందరు వెళ్ళారు, కొందరు వెళ్ళలేదు. ఇప్పుడు తమిళనాడు ఉన్నారు, వాళ్ళు పక్కాగా ఆయన ఉదయనిష్టాలను పచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఈ రామాలయం గురించి కానీ, అక్కడ బాబరీ మసీద్ కూల్చేసి కట్టిన ఆలయంకు మేము ఎలా వస్తామన్నట్టుగా కూడా ఆయన పచ్చిగా అలాంటి వాళ్ళు రాకపోయి ఉండొచ్చు. బట్ ఈయన అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వెళ్ళారు, వచ్చారు. వెళ్తే అక్కడ ఈయనకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కానీ కొన్ని రకాల వీడియోస్ చూసేసరికి ఖచ్చితంగా బీజేపీ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తుంది బాబు గారికి, ఖచ్చితంగా మంతనాలు జరిగే ఉంటాయని కూడా ఒక ఆలోచన. మేబీ ఇప్పుడు రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఇద్దరు ఉద్దండులు కలిశారంటే రాజకీయాల గురించే మాట్లాడుకుంటారు. అలాగే ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇద్దరు కలుసుకున్నారంటే సినిమాల గురించే మాట్లాడుకుంటారు కదా, వేరే టాపిక్కే ఉండదు. బట్ చంద్రబాబు నాయుడు గారు కూడా స్పెషల్గా రామాలయం ఆనుకున్న లాబీలోకి వెళ్ళి కూర్చోవడము, ఆయన స్పెషల్గా ట్రీట్ చేయడం, కొన్ని వీడియోస్ కూడా మనం చూసాం. సో బీజేపీ పెద్దలు కూడా ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వక ముందు నుంచి కూడా బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని, టీడీపీ జనసేనతో కలిపి పొత్తు పెట్టుకోవాలని, ఆంధ్రాలో పోటీ చేయాలని, ఆంధ్రాలో ఆ విధంగా మరలా పాగా వేయాలని, 2014లో ఎలాగైతే 2 సీట్లైనా గెలుచుకున్న 2 సీట్లను మంత్రులను చేసుకొని బీజేపీ తన మార్కు చూపించుకుందో, మళ్ళీ ఈసారి కూడా
ఆంధ్రాలో కాస్త పాగా వేసి దాని ప్రభావాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంలో తహతలాడుతుందన్నట్టుగా చాలా వార్తలు చూసాం, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. కానీ కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే టీడీపీ జనసేన అలియన్స్ అయితే పక్కగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, 130 నుంచి 140 స్థానాల వరకు వస్తాయి అసెంబ్లీ స్థానాలు. ఒకవేళ బీజేపీతో కలిస్తే కాస్త 1 or 2% ఓటింగ్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా తగ్గిపోయినప్పుడు చాలా దగ్గర పెద్ద ఆ 1% అనుకోవచ్చు మీరు, ఆ 1% కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు 1,00,000 ఓట్లు ఉన్నాయనుకో, 1,00,000లో 1% అంటే 1000 ఓట్లు. 2019లో కూడా 1000 ఓట్లు 1,500 ఓట్ల తేడాతో టీడీపీ సుమారుగా 60 సీట్ల వరకు కోల్పోయింది కదా. సో ఇప్పుడు కూడా మళ్ళీ బీజేపీ కలిస్తే అలాంటి సీట్లు కోల్పోవడం వల్ల అక్కడ వైసీపీ గెలిచింది అనుకోండి. ఇప్పుడు మొన్న ఇక్కడ కామారెడ్డిలో ఏమైంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరూ పోటీ చేయడం వల్ల అక్కడ అల్టిమేట్గా బీజేపీ వ్యక్తి రమణారెడ్డి గారు గెలిచారు. సో అలాగే ఇక్కడ మళ్ళీ టీడీపీ జనసేన బీజేపీ ఎంత ప్రభావంగా ఉండడం వల్ల వీళ్ళందరూ షేర్ చేసుకుంటే ఓట్లు అక్కడ మళ్ళీ వైసీపీ వచ్చేస్తే అదొక ప్రాబ్లం కదా. సో అలాంటి ఉద్దేశంతో వీళ్ళు బీజేపీతో కలవట్లేదన్నది కూడా ఒక అభిప్రాయం. కానీ బీజేపీ మాత్రం మళ్ళీ బాబు గారితో కలిసి వెళ్ళాలని, కలుపుకోవాలని కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. అవును. అండ్ దట్టు ఈ అయోధ్య కార్యక్రమం, రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఈ 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా సీక్రెట్గా భేటీ అయ్యారు అనేటువంటిది కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అవును అవును అదే ఇప్పుడు ఎలాగో ఒకలాగా కనీసం లోక్సభ స్థానాల్లోకైనా మాకు చేర్చుకోండి, లేదా అసెంబ్లీ స్థానాల్లోకైనా కొన్నైనా చేర్చుకోండి, లేదా బయట నుండి మాకు మద్దతు ఇచ్చేలా చెప్పండి. ఇప్పుడు కాకపోయినా ఒకవేళ గవర్నమెంట్ ఏపీలో టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేశాకైనా లోక్సభ స్థానాలు 25 స్థానాలకు ఒక 20 స్థానాలు 18 స్థానాలు గెలుచుకుందే అనుకోండి. సో అప్పటి నుంచే బయట నుంచి మద్దతు ఇవ్వండి అన్నట్టుగానే ఉంటుంది కదా. బీజేపీ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే సెంట్రల్లో ఎలాగైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలి. మొన్న 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు వాళ్ళే కైవసం చేసుకున్నారు. వాళ్ళకి భయం లేదు, నిశ్చింత. కానీ సెంట్రల్ బేనే కీలకం రాష్ట్రాల కన్నా. సెంట్రల్ ఒక్కటి ఉండి రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో గవర్నమెంట్ ఆపైనా పర్వాలేదు, అక్కడ నుంచి మెయిన్ దాని కేంద్రం అండర్లోనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కాబట్టి దట్టు ఈ రామాలయం కూడా ఇదొక ఎన్నికల భాగం స్టంట్గానే కూడా కొంతమంది అభివర్ణిస్తున్నారు. అవును. అంటే ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్పారు, బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసి వెళ్ళము, ఒంటరిగానే వెళ్తాం, మాతో పాటు జనసేన ఉంది అని. కానీ జనసేన మాత్రం తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతోనే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో వస్తే రండి అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో ఈ ప్రకారం చూసుకున్నట్లయితే జనసేన టీడీపీ కూటమి బీజేపీతో కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేవా? ఇంచుమించు 50-50 ఛాన్సెస్ లేదు. అంటే ఇక్కడ ఎలా ప్లాన్ చేస్తున్నారంటే సెంట్రల్లో ఎవరు వచ్చినా కూడా రేపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగుండాలంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితిని మళ్ళీ చక్కదిద్దాలి, ఈ అప్పులన్నీ పోడ్చాలి, మళ్ళీ అభివృద్ధి చూపించాలంటే ఖచ్చితంగా కేంద్ర సాయం అవసరం. కేంద్రంలో ఎవరు వస్తారో తెలియదు. అలాగని బీజేపీని వదులుకోలేరు, మరోవైపు కాంగ్రెస్ని వదులుకోలేరు. 2 పర్యాయంలో బీజేపీ వచ్చింది కాబట్టి వరుసగా 2 సార్లు గెలుచుకుంది కాబట్టి మూడోసారి బీజేపీ వస్తుందా రాదా అని 50-50 ఛాన్సెస్. అవును, ఇప్పుడు కేసీఆర్ జరిగింది కూడా జరగచ్చు మేబీ. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారా మధ్యవర్తిగా పెట్టి తెలంగాణలో నామకే వాస్తేగా పోటీగా సపోర్ట్ ఇస్తున్నట్టు ఇచ్చి పవన్ కళ్యాణ్ వ్యక్తి ద్వారా టీడీపీ మధ్యలో పవన్ కళ్యాణ్, బీజేపీ మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా. ఒకవేళ బీజేపీ వచ్చింది అనుకోండి, సో మళ్ళీ ఇదే సయోధ్య ఏదైతే రిలేషన్షిప్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజ్ కానీ తెచ్చుకోవడానికి. ఒకవేళ కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, మరలా కాంగ్రెస్తో కూడా చెడిపోకుండా బయటికి ఏమి ప్రకటించకుండా ఉంటే, కాంగ్రెస్తో కూడా సయోధ్య పోకుండా ఉంటే అప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా మనకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో స్పెషల్ స్టేటస్ కానీ ప్యాకేజీలు అవి కూడా తెచ్చుకోవాలిగా. అందుకు టీడీపీ జనసేన చాలా జాగ్రత్తగా ఎవరేమనుకున్నా, ఎవరైనా దుయ్యబట్టినా, వీడు దత్తపుత్రుడన్నా, వీడ చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్టే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారన్నా, లేదా పవన్ కళ్యాణ్ గారు కావాలని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టి బీసీ ముఖ్యమంత్రి అవుతాడని రెచ్చగొట్టినా కూడా వీళ్ళు ఏం చలించట్లేదు. కంపల్సరిగా ఆంధ్రాలో టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయాలనే తపనతోనే ఉన్నారు. ఆ తర్వాత పర్యవసనాలు ఎలాగున్నా కానీ సెంట్రల్ నుంచి ఎవరితోని బ్యాడ్ అవ్వకుండా అవసరమైన ప్యాకేజీలు, అవసరమైన స్పెషల్ స్ట్రాటజీలు తెచ్చుకునే ఉద్దేశం మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు మన తెలంగాణ ఎన్నికల్లో సయోధ్య కుదిరిన బీజేపీతో ఏదో నామకే వస్తే వెళ్ళారు, 3-4 సార్లు క్యాన్వాసింగ్కి వచ్చేసారు. సీరియస్గా అయితే చేయలేదు. కాన్సన్ట్రేషన్ అంతా ఏపీలోనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.